కేసీఆర్ ఏం మాట్లాడబోతున్నారో చాలులతో ప్రజల్లోకి గులాబీ బాస్ ఏ అంశాలను ప్రశ్నిస్తారన్న ఆసక్తి. రేపు వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో పార్టీ రాజ్యోత్సవ సభ ఏర్పాటు పూర్తి పార్కింగ్ కోసం 5 జోన్లుగా విభజన. ఒడిశాలోని పూరి బీచ్లో కేసీఆర్ ఆయన పెట్టిన నేపథ్యం కూడా ఇస్తున్నాం. వరంగల్ జిల్లా ఎలకతుర్తిలో రేపు బీఆర్ఎస్ రాజ్యోత్సవ సభ నిర్వహించన్నారు. ఇందుకు ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు పూర్తయి సభ కోసం కేసీఆర్ ముందు నుంచే పగడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. ఏర్పాట్లపై నిత్య స్థానికులతో సమావేశం అవుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. అయితే బహిరంగ సభలో బీఆర్ఎస్ అధినేత ఏం మాట్లాడబోతున్నారో, ఆయన స్పీచ్ ఎలా ఉండబోతున్నది, ప్రజలకు ఎలాంటి సందేశం ఇవ్వబోతున్నారు, ప్రభుత్వంపై ఎలాంటి విమర్శలు చేయను, ఆయన ఒకప్పటి స్పీచ్ వినిపించబోతున్నారా అనేది ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తికరంగా మారింది. విమర్శలు, వార్నింగులు, చలక్తులు ఉంటాయా? కేసీఆర్ చాలాలతో ప్రజల్లోకి రానున్నారు. వాస్తవానికి కేసీఆర్ స్పీచ్ అంటేనే సూక్తులు, చలక్తులు, విమర్శలు కూడా ఉన్నటువంటి నేపథ్యం కూడా ఉన్న నేపథ్యంలో ఏ విధంగా మాట్లాడబోతున్నారు, ఏ విధంగా ఉంటుంది, ఏదైతే ఉన్నటువంటి 24 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 20 సంవత్సరాలకు అడుగు పెడుతున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ ఉన్నటువంటి సుమారుగా 12 గంటల నుంచి మళ్ళీ నైటు 10 గంటల దాకా కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆ సమయంలోనే అనేక మంది సుమారుగా 10 లక్షల మంది వస్తున్నారు. 10 లక్షల మంది భారీ బహిరంగ సభ, బీఆర్ఎస్ చరిత్రలోనే మొట్టమొదటిది భారీ బహిరంగ సభ. ఈ బహిరంగ సభకు పెద్ద ఎత్తున కూడా 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న నేపథ్యంలోనే అనేక మంది ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరెవరికి ఎంత టైం పడుతుంది, సుమారుగా కేసీఆర్ గారే 2 గంటల సేపు 2 గంటల నుంచి 2 గంటల దాకా ఆయనే మాట్లాడేటువంటి స్పీచ్ కూడా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఆయన ఉన్నటువంటి పార్టీ నిర్మాణం ఏ విధంగా జరిగింది, ఎంతమంది నిజంగా అసూలు బాసులు తెలంగాణ రాష్ట్రం రావడానికి ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాయి, ఒకవేళ నిజంగా ఇప్పుడు ఉన్నటువంటి బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత ప్రజల్లోకి రావాలన్న నేపథ్యంలో బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత కేసీఆర్ ఫామ్ హౌస్కే పరిమితమైన నేపథ్యంలోనే ఇవాళ ఉన్నటువంటి కాంగ్రెస్ చేసేటువంటి అనేకమైనటువంటి విశ్లేషణాత్మకమైనటువంటి మార్పులకు, కాంగ్రెస్ తీసుకున్న నిర్ణయాలకు ఏ విధంగా కౌంటర్ వేస్తారు, ఏ విధంగా విమర్శలు లేస్తారు, లేకపోతే ఆయన బీఆర్ఎస్లో ఉండి క్రియాశీలకంగా ఉన్నటువంటి నేపథ్యంలో చాలామంది ఏ విధంగా ఉన్నారు, ఏ విధంగా ఆయన మాట్లాడుతున్నారంటే నేషనల్ మీడియాతో పాటు అనేకమైనటువంటి తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా మారేటువంటి రాజ్యోత్సవ సభ కూడా వేలాది మంది, లక్షలాది మంది కూడా ఈ సభలో ఏం సందేశం ఇస్తున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. ఇది జైవిన్ దినపత్రికలు ఉన్నటువంటి ప్రధాన వార్తలు, వివిధ దినపత్రికల ప్రధాన వార్తల సమాచారం. దయచేసి ఎందుకంటే కొంత మళ్ళీ కోల్డ్ కొద్దిగా బాగా కోల్డ్ అయింది, కొద్దిగా చెప్పాలని కూడా కొద్దిగా చెప్పలేకపోతున్నాను, కొద్దిగా వైరల్ కాదు. ఎందుకంటే నైట్ అంతా చాలా 2 గంటల దాకా వార్తలు రాయాలి, సమాచారం అంతా సేకరించాలి. సుడిగాలి పర్యటన చేసిన నేపథ్యంలోనే మళ్ళీ వార్తలంతా రాసి మార్నింగ్ లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. ఎందుకంటే ఒంటరి పోరాటంలో భాగంగా జైభీం దినపత్రిక, జైభీం టీవీతో పాటు అనేక మందికి మేము ఉన్నామనే భరోసా కూడా ఒక పక్కన నిలబడుతున్న నేపథ్యం. ఇంత సమయంలో కూడా ఎంత ఇబ్బందులు ఉన్నా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా లైవ్ చదవాలన్న లక్ష్యంతో తప్పకుండా లైవ్ చదివేటువంటి ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు కూడా జైభీం టీవీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, విలువైన కామెంట్ చేయండి, పే బ్యాక్ టు ద చేయండి. థ్యాంక్ యూ సో మచ్. జై భీమ్ ఆల్.